హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు జాయ్ఫుల్ లెర్నింగ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఎఫ్ఎల్ఎన్ వండర్ బాక్స్లో మరొక టిఎల్ఎం ఏ విధంగా వాడుకోవాలని ఇక్కడ వివరించే ప్రయత్నం చేస్తానండి. నా ఛానల్ని చూస్తున్న మిత్రులందరూ కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుచున్నామండి. ఎందుకంటే ముందు ఇంకా మంచి మంచి వీడియోలు చేయడానికి మంచి ప్రోత్సాహం ఇచ్చిన వారు అవుతారు కాబట్టి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుచున్నామండి. థ్యాంక్ యూ. ఇప్పుడు మనం ఫేస్ ఫజిల్ ఎఫ్ఎల్ఎన్ వండర్ బాక్స్లో మనకు ఫేస్ ఫజిల్ అనేది ఉంటుందండి. దీని ద్వారా విద్యార్థులలో వర్గీకరించడం, సరిపోల్చడం, విశ్లేషించడం, భాగాలను గుర్తించడం మరియు భావోద్వేగాలను గుర్తించడం మొదలైన నైపుణ్యాలను మనము పెంపొందించవచ్చు. ఇందులో మనకు ఈ విధంగా 1 నుండి 108 వరకు కార్డ్స్ ఉంటాయండి. ఈ కార్డ్స్ను మనం చూసినట్లయితే చూడండి, 1 నెంబర్ కార్డుకు 2 నెంబర్ కార్డుకు వ్యత్యాసం అనేది ఉంటుంది. అంటే విద్యార్థులు ఇంతకుముందు చెప్పిన విధంగా నైపుణ్యాలలో సరిపోల్చడం, విశ్లేషించడం మరియు భావోద్వేగాల గురించి తెలుసుకోవడం. అంటే ప్రతి ఒక్క కార్డు పైన మనకు ఒక్కో రకమైన ఎక్స్ప్రెషన్స్ అనేటివి ఉండడం జరుగుతుంది. వీటిని మనము ఒక కార్డుకి ఇంకో కార్డుకి వ్యత్యాసం కూడా గమనించమని విద్యార్థులతో యాక్టివిటీ మనము చేయించవచ్చు అండి. అదేవిధంగా ఇందులో మనకు ఇది ఈ టీఎల్ఎంలోని ఒక ముఖ్యమైన పార్ట్, ఇంకొక ముఖ్యమైన పార్ట్ కూడా ఉంటుందండి. ఈ టీఎల్ఎంలో మనకు 4 డైస్లు ఉంటాయండి. చూడండి, ఒక డైస్ పైన ఎల్లో కలర్ తోటి బార్డర్ ఉండి దాని ఎక్స్ప్రెషన్స్ అనేటివి మనకు ఈ విధంగా 6 సైడ్స్ ఉండడం అనేది జరుగుతుంది. ఇంకొక డైస్ చూసినట్లయితే రెడ్ బార్డర్ ఉండి దానిపైన ఎక్స్ప్రెషన్స్ అనేటివి ఉంటాయి. చూడండి, అదేవిధంగా మనకు ఇక్కడ ఇంకొక డైస్ చూసినట్లయితే గ్రీన్ బార్డర్ అనేది ఉండడం జరుగుతుంది. ఈ విధంగా ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి. లాస్ట్ది మనకు బ్లూ కలర్ బార్డర్ తోటి మనకు ఎక్స్ప్రెషన్స్ అనేది పార్ట్స్ అనేది ఉండడం అనేది జరుగుతుంది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే 1 నెంబర్ కార్డు తీసుకొని ఈ కార్డు పైన చూపిన విధంగా ఆ యొక్క ఫిగర్ని మనము ఆ 4 డైస్ను ఉపయోగించి మనము సెట్ చేయాలండి. చూడండి ఏ విధంగా ఉంటుందో చూద్దాం. ఇక్కడ మనం మొదటగా ఈ టాప్ లెఫ్ట్లో ఉన్నటువంటి రెడ్ కలర్ను మనము అందులో ఆ కన్ను యొక్క కార్డును చూసుకొని ఈ డైస్లో మనం రెడ్ కలర్ బార్డర్ ఉన్న డైస్లో మనము ఆ పార్ట్ అనేది ఎక్కడ ఉందో మనము ఈ విధంగా అటు ఇటు అంటూ రొటేట్ చేస్తూ మనము చూసుకోవాలండి. చూడండి, మనకు లెఫ్ట్ సైడ్ పార్ట్ అనేది వచ్చింది, టాప్ లెఫ్ట్. తర్వాత టాప్ రైట్లో చూసినట్లయితే మనకి ఏముంటుంది, మనకు చూడండి ఇది సెట్ కాలేదు. తర్వాత చూడండి ఇది సెట్ కాలేదు. చూడండి, ఓకే, మనకు ఇట్లా చింపుకుంటూ చూసినట్లయితే చూడండి సేమ్ ఫిగర్ అనేది మనకు ఉండాలి. కార్డు పైన ఉన్న విధంగా మనము ఈ బొమ్మని ఇట్లా సెట్ చేయాలండి. ఇది టాప్ పార్ట్ అనేది మనకు కంప్లీట్ అయింది. తర్వాత మనకు బాటమ్ 2 పార్ట్స్ సెట్ చేయాలి. దానికోసం చూడండి లెఫ్ట్ బాటమ్ అనేది సెట్ అయిపోయింది. తర్వాత బ్లూ కలర్ ఉన్నటువంటి బాటమ్ రైట్ని మనము చూడండి ఈ విధంగా దాని యొక్క మౌత్ నోరు అనేది చాలా చిన్నగా ఉంది. ఆ విధంగా చూసుకొని చూడండి ఈ విధంగా 1 నెంబర్ కార్డు పైన ఉన్న విధంగా ఈ 4 డైస్ను ఉపయోగించి ఆ భాగాన్ని మనము ఏర్పాటు చేసినాం. ఇప్పుడు మనము 2 నెంబర్ కార్డు తీసుకున్నాం. చూడండి 2 నెంబర్ కార్డు పైన తీసుకొని మొదటగా ఈ టాప్ లెఫ్ట్లో ఉన్నటువంటి రెడ్ కలర్ బార్డర్ ఉన్నటువంటి డైస్ని మనం సెట్ చేసుకోవాలి. ఏ విధంగా ఉంది, ఆ కన్ను అనేది ఏ విధంగా ఉంది, తర్వాత దాని యొక్క ఐబ్రోస్ ఏ విధంగా ఉంది. ఓకే, ఇప్పుడు టాప్ రైట్లో ఉన్నటువంటి ఎల్లో కలర్ బార్డర్ ఉన్నటువంటి డైస్ని మనము ఇట్లా రొటేట్ చేస్తూ సెట్ చేసుకుందామండి. ఓకే, ఇది కూడా సెట్ అయిపోయింది. టాప్ పార్ట్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు బాటంలో మనకు చూసినట్లయితే మౌత్ అనేది ఏ విధంగా ఉంది, హాఫ్ సర్కిల్లో ఉంది మనకు, ఇది కాదు, ఈ విధంగా. ఓకే, దీన్ని సెట్ చేస్తూ అటాచ్ చేయండి. తర్వాత టాప్ రైట్ సైడ్ ఇంకొక టాప్ రైట్ సైడ్ ఉన్నటువంటి బ్లూ కలర్
దాన్ని సెట్ చేద్దామండి. ఈ విధంగా రొటేట్ చేస్తూ మనకి ఇచ్చిన కార్డ్ అనేది ఏ విధంగా ఉందో దాని యొక్క భాగం కూడా డైస్ను ఉపయోగించి అదే విధంగా వచ్చేటట్లు మనము సెట్ చేయాలండి. ఇది సెట్ అవుతలేదు. ఓకే, ఈ పార్ట్ అనేది మనం ఈ విధంగా అటాచ్ చేయాలండి. రెడ్, ఎల్లో, గ్రీన్, బ్లూ ఈ విధంగా రెండవ కార్డుకు సంబంధించినటువంటి భాగాన్ని మనము ఏర్పాటు చేసినాం. ఇప్పుడు మనం 3వ నెంబర్ కార్డుకు సంబంధించినటువంటి ఆ పిక్చర్ని మనం సెట్ చేద్దామండి. దీనికోసం రెడ్ కలర్ బార్డర్ ఉన్నటువంటి టాప్ లెఫ్ట్లో ఉన్నటువంటి డైస్ని మనము సెట్ చేస్తున్నాం. చూడండి. ఓకే, ఒక పార్ట్ అనేది మనకు మ్యాచ్ అయింది. తర్వాత ఇంకొక పార్ట్ చూడండి, ఐ ఏ విధంగా ఉంది, సేమ్. ఓకే, టాప్ రైట్ సెట్ అయిపోయిందండి. తర్వాత బాటంలో లెఫ్ట్ సైడ్ మనకు స్ట్రైట్ లైన్ హారిజెంటల్గా ఉంది మనకు అక్కడ, కాబట్టి చూసుకోవాలి ఒకసారి. దాన్ని రొటేట్ చేస్తూ స్ట్రైట్ లైన్ ఎక్కడ ఉంది అడ్డంగా మనకు. ఓకే, ఈ పార్ట్ అనేది టాప్ లెఫ్ట్ సైడ్ బాటం లెఫ్ట్ సైడ్ అనేది ఉంటుంది ఈ పార్ట్. ఇంకొక పార్ట్ కూడా మనకు బ్లూ కలర్ది సెట్ అయిపోయిందండి. ఈ విధంగా మనము 108 కార్డ్స్కు సంబంధించినటువంటి 108 ఎక్స్ప్రెషన్స్ని మనము సెట్ చేయొచ్చు అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జాయ్ఫుల్ లెర్నింగ్ యూట్యూబ్ ఛానల్. సబ్స్క్రైబ్ అండ్ షేర్.